సామర్లకోట మండలం మాధవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ తలాటం హరీష్ వేసవి క్రీడల సామాగ్రిని అందజేశారు. పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు గోవింద్ ప్రజా దర్బార్లో చేసిన విజ్ఞప్తికి స్పందించిన కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఫౌండేషన్ ద్వారా వెంటనే సామాగ్రిని సమకూర్చారు. అదే విధంగా నర్సింగ్ విద్యార్థి హేమకు వరుసగా 3వ ఏడాది కూడా ఫీజు సహాయం అందించి ఫౌండేషన్ తన సేవా భావాన్ని మరోసారి చాటుకుంది. గతంలో కూడా ఫౌండేషన్ అందించిన సహకారంతో తమ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారని వ్యాయామోపాధ్యాయుడు గోవింద్ తెలిపారు. ఈసారి కూడా సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ ద్వారా విద్య, క్రీడలు, ఆరోగ్యం వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించడం తమ లక్ష్యమని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరిగల శ్రీనివాసరావు, భున్ని, సిరియాల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో ప్రజా దర్బార్ జరుగుతోంది. దానిలో భాగంగానే సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ చైర్మన్ తలాట హరీష్ గారు ఈవేళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు ఈ మధ్యకాలంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు విద్యా వైద్య ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక ఆలోచన కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఎంపీ గారి ఆదేశాల మేరకు హరీష్ గారి మధ్యన దేవాలయాలకు కానీ ఇతర సామాజిక అంశాలకు సంబంధించిన పార్క్స్ కానీ అనేక సేవకులు నిర్వహించారు. అలాగే ఈవేళ ఒక మాధవపట్నం స్కూల్కి సంబంధించిన క్రీడా సామాగ్రి అందజేశారు. మొన్ననే చంద్రబాబు జన్మదినం సందర్భంగా, ఆయన మహానాయకుడు యొక్క జన్మదినం సందర్భంగా ఆయన చాలామందికి ఒక రకంగా ఆహారం అంటే వసతి గృహాల్లో ఆహారంతో పాటు చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. మా ఆఫీస్ ఇన్ఛార్జిగా లక్ష్మణమూర్తి నేను తలాట హరీష్ గారిని, ఫౌండేషన్ చైర్మన్గా ఉన్న తలాట హరీష్ గారిని చాలా ఘనంగా అభినందిస్తున్నాను. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ప్రజా దర్బార్లో మరి సానా సతీష్ ఫౌండేషన్ మరి చైర్మన్ గారు మరి తలాట హరీష్ గారు మరి మిగతా పెద్దలు కూడా మరి ఎన్నో మంచి రంగాల్లో మరి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షిని, నిదర్శనని కూడా మరి నేనే. మరి నా పేరు గోవింద్. నేను మాధవపట్నం జడ్పిహెచ్ఎస్ మాధవపట్నం హై స్కూల్ నందు మరి వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి తలాట హరీష్ గారు మరి ఫౌండేషన్గా ద్వారా మరి విద్య, వైద్య, అదేవిధంగా క్రీడా రంగాల్లో అనేకమైన మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ప్రత్యేకంగా చెప్పాలంటే క్రీడా రంగంలో మరి మా స్కూల్ని ఎక్విప్మెంట్ విషయంలో అంటే క్రీడా సామాగ్రికి సంబంధించి ఏం అవసరం అయినా సరే, ఎప్పుడైనా సరే, ఏ వేళైనా సరే మరి తలాట హరీష్ గారు మరి ఫౌండేషన్ ద్వారా అనేకమైన మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ముందు సంవత్సరం కూడా ఎక్విప్మెంట్ మరి నాకు నీడ్ అయినప్పుడు చాలా మరి గోవిందు నీకు ఏ ఎక్విప్మెంట్ ఏదైనా అవసరమైనా సరే ఏది కూడా ఇబ్బంది లేదని చెప్పి నన్ను పిలవటం, ఇదే మరి ఇక్కడే మరి ముందు సంవత్సరం కూడా మీ ఎక్విప్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి ముందు సంవత్సరం మరి తీసుకున్న ఎక్విప్మెంట్ ద్వారా మా యొక్క స్కూల్ నుంచి 18 మంది స్టేట్మెంట్ పిల్లలు ఆడారు. ఒక కుర్రాడు మరి యుగేష్ ఇప్పుడు మన మధ్యలో ఉన్న కుర్రాడు నేషనల్స్ ఆడాడు. మరి హరీష్ గారు ఈ సంవత్సరం మళ్ళా మరి ఎక్విప్మెంట్ ఇవ్వడం సార్ సమ్మర్ క్యాంప్ పెట్టానని చెప్పాను. మరి వెంటనే సారు విత్ ఇన్ ది డేస్లోనే మరి నన్ను పిలవడం, మరి మళ్ళీ ఈ ప్రజా దర్బార్లో ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నా వ్యక్తిగత విషయం కూడా మరి క్రీడా రంగం గురించి చెప్పాను. ఒకటేనే కాదు, అనేక రంగాల్లో క్రీడా రంగంలో మరి ఉన్నతమైన స్థానాలకు వెళ్తున్న విద్యార్థుల్ని నేషనల్స్కి, ఇంటర్నేషనల్కి వెళ్తున్న విద్యార్థులకి ఆర్థికమైన మరి భరోసా ఇస్తూ వాళ్ళు మరి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి మరి సారు ఎంతో తోడ్పడుతున్నారు. మరి అదేవిధంగా వైద్య రంగంలో కూడా మరి నేనే మరి దానికి నిదర్శనం. నాకు ఉద్యోగం వచ్చిన కొత్త రోజుల్లో మరి నేను మరి డెంగ్యూతో 10,000 ప్లేటెట్స్ మరి పడిపోయినప్పుడు వైద్య రంగంలో నాకైతే నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. మరి సార్ నన్ను ఒక తమ్ముళ్ళలాగా మరి ఆదుకుని మరి వైద్య రంగానికి సంబంధించిన మరి ఖర్చులన్నీ కూడా సారే భరించారు. నేను ఒక్కనే కాదండి, ఇంకా అనేకమైన మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. మరి ఈ క్రీడా సంఘానికి మరి క్రీడా సామగ్రి మరి బహుకరించినటువంటి హరీష్ గారికి, ఆ యొక్క సేవా సంస్థకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అనండి.